తర్వాత మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మొత్తం వీటినంతా కూడా మిథున రాశి వారు అంటారు. మిథున రాశి వారికి కన్యా మిథునయోర్ బుధ, కన్యా మిథున రాశులకంతా కూడా బుధుడు అధిపతి. ఈ కన్యా రాశి వారికి 5 రూపాయల ఆదాయము, 5 రూపాయలు వ్యయం. స్వామి ఆదాయం వ్యయం సరిసమానం ఉంది కదా, ఇంకేమంటే గుర్తుపెట్టుకోండి, ఆదాయం వ్యయం సమానం ఉండి వ్యయం ఖర్చు లేదంటే వాళ్ళ లాభం కిందికే లెక్క. అంటే మంచిదే, కానీ ఆ మంచి అనేది ఇంకా 1 రూపాయి మాకు రావాలి, లేదు ఇంకా కొంత మంచి జరగాలి, ఇంకా ఏమన్నా జరగాలనుకుంటే బుధుడు అధిపతి. బుధునికి ఎవరు అధిష్టానం చెప్తుంటే మహావిష్ణువు. విష్ణు సహస్రనామం చేస్తే చాలా విశేషం. విష్ణు సహస్రనామం చేయలేరు, మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో సాక్షాత్ మహావిష్ణువు ఆయన. శ్రీహరి యొక్క అవతారాల్లో ఒక అవతారమే సత్యనారాయణ స్వామి. కాబట్టి ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం ఎవరికైతే బుధానుగ్రహం లేదో వారందరూ కూడా స్వామివారికి చూడండి, ధనంతోనే అన్ని సమస్యలు తెగుతాయి, ధనం ఉంటేనే పూజలు చేసుకుంటేనే కర్మ పోతుంది అనేది అబద్ధం. ధనం ఉన్నవాడు, అందుకనే మనకి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా ఎవరు శక్త్యానుసారము, ఎవరెవరి శక్తిని అనుసరించుకొని లోభిత్వం లేకుండా భగవదారాధన చేయమని చెప్పినారు. మనకు శక్తి ఉంది, హోమాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం. మనకు శక్తి లేదు, దేవాలయంకి వచ్చి ఈ యొక్క బుధానుగ్రహం సంపాదించడం, మహావిష్ణువు సేవించడం, సత్యదేవుణ్ణి సేవించడమే. దీన్ని కాయిక తపస్సు అంటారు. అంటే మనము మన యొక్క కాలుతో ఇంటి నుంచి నడుచుకొని రావడం కానీ, చాలా దూరం ఉంది దేవాలయంకి వచ్చి దేవాలయంలో ప్రదక్షిణ చేయడం అంటే ఏమనుకున్నారు? ప్రదక్షిణ చేయడం అంటే కేవలం మీ పాపాన్ని పోగొట్టుకోవడం కాదు, కాయిక తపస్సు. కాయికం అంటే శరీరం, శరీరంతో చేసే తపస్సునే ప్రదక్షిణ చేయడము, మన ఇంటి నుంచి దేవాలయానికి రావడం, ఇవన్నీ కూడా కాయిక తపస్సు. ఆ తపస్సుతో స్వామివారి దేవాలయ సందర్శనం చేస్తూ మన శక్త్యానుసారం తగిన పూజ చేసుకుంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి అందరికి కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే సహజంగానే మిథున రాశికి బాగుంది, ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఉండేదానికి స్వామి యొక్క అనుగ్రహం సంపాదించుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.